హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. నారా లోకేష్ గారు టీంని మార్చేయాలి అని అంటున్న టీడీపీ నాయకులు మండిపడతా ఉన్నారు. ఇప్పల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాలో ఉంటూ టీడీపీని అనకూడని మాటలని, ముఖ్యంగా నారా లోకేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అనేక విధంగా వాళ్ళ భార్యలను కూడా అనేక అనుచిత వ్యాఖ్యలు చేసిరు. అలాంటి వ్యక్తితోని ఈరోజు ఎలా కలిసేలాగా చేశారు, అక్కడ సిబ్బంది ఏం చేస్తూ ఉంది, అంత నిర్లక్ష్యం ఎందుకన్నట్టు కూడా టీడీపీ నాయకులు మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తల నుండి ఈ నినాదం అయితే వినిపిస్తూ ఉంది. నారా లోకేష్ దగ్గర ఉన్న టీము ఏదైతే నిర్లక్ష్యం చేస్తూ ఉందో దానిపైన మండిపడతా ఉన్నారు. 2-3 సార్లు కూడా ఇది రిపీట్ అయిపోతూ ఉంది. అక్కడ ఎవరినైతే కలవకూడదు, ఎవరినైతే నారా లోకేష్ గారు ఇష్టపడరో ముఖ్యంగా వాళ్ళే కలవడం అయితే జరుగుతూ ఉంది. నిన్న సిస్కో సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నారా లోకేష్ గారితో కొన్ని ఒప్పందాలు చేసుకునే సమయంలో అక్కడికి ఇప్పల రవీంద్రారెడ్డి రావడం అయితే జరిగింది. తాను గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా అక్కడున్న టీంను గమనించలేదు. నారా లోకేష్ గారి దగ్గరికి అలో చేశారు. అలా ఎలా అలో చేస్తారు, ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో తెలుసా, ఆయన ఏ విధమైన వ్యక్తో తెలుసా, ఒక సైకో లాంటి వ్యక్తిని నారా లోకేష్ దగ్గరికి ఎందుకు పంపించారన్నట్టు కూడా కార్యకర్తలు అయితే మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారి తల్లిని గారు కూడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పర్సనల్గా మాట్లాడిన తీరుని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడిన వ్యక్తిని ఏ విధంగా అలో చేస్తారు అని మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ దగ్గర ఉన్న టీంను అర్జెంటుగా మార్చేయాలి, లేకుంటే ఇలాంటి అనర్థాలు అనేకంగా జరుగుతాయి అన్నట్టు కూడా అక్కడ కార్యకర్తలు ఫైర్ అవుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఏ విధంగా కలవనిస్తారు? మరి నా సిస్కో సాఫ్ట్వేర్ కంపెనీ అయినప్పటికీ కూడా ఈ ఒప్పందాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అప్పుడు అలాంటి వ్యక్తిని పంపించడం ఏందన్నట్టు కూడా అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉంటారో అక్కడ లోపం కనబడతా ఉంది. ఆ కంపెనీ మరి ఆ వ్యక్తిని ఎందుకు తీసుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిని కలవడం వల్ల టీడీపీ ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఇమేజ్ పడిపోతూ ఉంది. అలాంటి వ్యక్తులను కలవద్దు అన్నట్టు కూడా కార్యవర్గంలో పెద్ద టాకు నడుస్తూ ఉంది. అలాంటి వ్యక్తులను ఎందుకు కల్పిస్తూ ఉన్నారు, నారా లోకేష్ దగ్గర ఉన్న టీం ఏం చేస్తూ ఉంది, వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని అలో చేస్తూ ఉన్నారు. ఈ అంశాలపైన అయితే నారా లోకేష్ గారు సీరియస్గా తీసుకోవాలి, లేకుంటే టీడీపీ కానీ నారా లోకేష్ గారి విలువలు పడిపోతూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్ని అసలుకే కలవకూడదు అన్నట్టు కూడా టీడీపీ నాయకులైతే మండిపడతా ఉన్నారు. తను వైసీపీగా తొత్తుగా ఉండి వైసీపీలో ఉంటూ వైసీపీ సోషల్ మీడియాలో అనేక సార్లుగా ఈయన ఇప్పల రవీంద్రారెడ్డి అనేక సార్లుగా మరి టీడీపీని విమర్శించాడు. అలాంటి వ్యక్తిని కలవడం ఏంది, ఈ విడ్డూరం ఏంది, ఆ ఒక్క పోస్టుతో యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒకేసారి ఉలిక్కి పడింది. అలాంటి వ్యక్తిని నారా లోకేష్ కలవడం ఏంటి, ఈ విడ్డూరం ఏంటి అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇలా పునరావృతం అవుతూ ఉన్నాయి, ఎవరినైతే కలవద్దో వాళ్ళని కలవడం ఏంటి అన్నట్టు కూడా అక్కడున్న విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. నారా లోకేష్ గారు అయితే అక్కడున్న టీము, ఆయన కింద ఉన్న టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని అర్జెంటుగా మరి మార్చేయండి అన్నట్టు కూడా లోకేష్ గారు అయితే చాలామంది సలహాలు ఇస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది.